అదే పైన లైట్ నిత్య శాంతిని మన కొసగి నిత్య శాంతిని మన కొసగి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల దేవా, కృపామయుడ, సమస్తమును ఎదిగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి పగలంతా కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మీ పాదశాన్ని చూస్తున్నాము. మొదటిగా ప్రభావం ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు పూజిస్తున్న ప్రభావ దేవ దయగల తండ్రి వందనాలు. విలియం గారు దేవతని వందనాలు చేసుకుని ప్రేమించిన కుమార్తెలు బట్టి వందనాలు. దేవతను ముగ్గురు కుమార్తె ఇచ్చిన వందనాలు. ప్రభుత్వ పెద్ద కుమార్తె దేవతనైనా మీరు జ్ఞాపకం చేసుకుని రెండో కుమార్తె జ్ఞాపకం చేసుకుని మూడో కుమార్తె చిన్నారి శ్రీకాంత్ని బట్టి నీకు ఎంతో వందలు చెల్లిస్తుంది. వారిని ప్రేమించి దేవతని గృహాన్ని ఇచ్చినారు ప్రభావాన్ని పొందనాలు. దేవతని లేఖన ప్రకారంగా ప్రభుత్వం యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశ్రయించి దేవుడిగా ఉంటున్నారు ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్న తండ్రి అయినా. ఇదిగో తండ్రి అయినా ఈ గదిని నీ రక్త ప్రోక్షకు తీసుకొస్తున్న ప్రభావానికి వందనాలు. ఇందులో నివసించేవారు దేవతని అయినా వారికి మంచి ఆరోగ్యంతో పాటు దేవతని నీ రక్షణ వారికి అనుగరించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్న ప్రభావానికి వందనాలు చెల్లిస్తూ ఈ గదిని దేవతని అయినా నీకు ఇందులో ఉన్నవారిని నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఇక్కడ పైన ప్రభా పరిశుద్ధమైన దేవా, జీవనాల తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను గణపరుస్తూ పూజించబడిన దేవా, ఈ దినమంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా కాపాడి భద్రపరచు. ఈ సాయంకాల వేళలో నా తండ్రి నీ పాద సన్నిధిలో చేరి శుద్ధిస్తున్నాము, గణపరుస్తున్నాము. నీ యొక్క కుమారుడు మేము మొదటి విషయంలో వేరొక విషయంలో వాళ్ళని ప్రేమించి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. అదే ప్రకారంగా చిన్న కుమార్తె నా తండ్రి చిన్నారి విషయంలో, శ్రీకాంత్ విషయంలో దేవా ఎన్నో రోజుల నుంచి నా తండ్రి ఆ యొక్క బిడ్డలు గృహం తీసుకోవాలని వాళ్ళు ఎంతో ఆశపడి ఉన్నారు. నా తండ్రి ఎన్నో స్థలాలు కూడా నా తండ్రి చూసి ఉన్నారు. వాళ్ళు నా తండ్రి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి స్తోత్రాలు. చిన్నారి శ్రీకాంత్ బట్టి వాళ్ళని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. జీవగల దేవుడు, గొప్ప దేవుడు నా తండ్రి, రాత్రికాల సమయంలో మేము కూడా భద్రతగా కూడి ఈ యొక్క గృహం ఈ ప్రాంతానికి చేర్చిందని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. నీ కుమారు ద్వారా మమ్మల్ని తీసుకొచ్చిన ప్రతి లేఖన భాగాల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు కీర్తన 127, 128 నా తండ్రి దేవా, దావీదు కీర్తన 107 నా తండ్రి కొన్ని అంశాల ద్వారా మనతో మాట్లాడారు. అదే ప్రకారంగా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఈ గృహాన్ని మేము కూడా నా తండ్రి భద్రతగా కూడి ఈ యొక్క గృహాన్ని నా తండ్రి ప్రతిష్ఠించగా నువ్వే సాయం దయచేను. ఈ గృహం చుట్టూ నీ కంచె కాపుదల భద్రపరచును. ఈ గృహం చుట్టూ అనేకులు కూడా అన్ని ఉండవచ్చును దేవా. ఈ ప్రాంతం అంతా కూడా నా తండ్రి ఒక రోజున నా తండ్రి సువార్త మేము కూడా వచ్చి సువార్త పంచడానికి మాకు కూడా సాయం దయచేయమని జ్ఞాపకం చేస్తున్నా తండ్రి. నా దేవా, మరి చిన్నారి శ్రీకాంత్ ఈ యొక్క నా తండ్రి గృహం తిరగించుండగా ఈ యొక్క గృహంలో ఉండే నీ బిడ్డలకు మంచి నిద్ర, మంచి ఆరోగ్యం, మంచి సమయం వారికి దయచేయమని నా తండ్రి వచ్చేవారికి రక్షణ కూడా దయచేయమని జ్ఞాపకం చేసుకుంటూ నేను అడిగి పెడుతుంది. ఇంతవరకు తోడుకున్నావు నా తండ్రి. ఈ యొక్క ఆలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నేను గణపరుస్తూ పూజించి బదిలాడుతున్నాను. ముందున్న సమయాన్ని దీవించి ఆశీర్వదించుకుని అడిగి పెడుతుంది. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని బతిమలాడుతున్నాం తండ్రి.
మహాపరిశుద్ధ ప్రేమలు తండ్రి, నమ్మదగిన దేవ, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రం సమయంలో మా సహోదరుడు ప్రభా మరి విలియం బ్రదర్ గారిని బట్టి, తన కుమార్తె అల్లుడిని బట్టి, ప్రభా చిన్నారిని బట్టి, శ్రీకాంత్ని బట్టి, వారు ప్రేమించిన మరి వారు ఆశించినటువంటి రీతిని బట్టి ప్రభా మీరు దయచేసినటువంటి ప్రభా ఈ యొక్క నూతన గ్రహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, అడిగినప్పుడు కలుగజేసే దేవుడు ప్రభా, నయనాన్ని నమ్మదగిన దేవుడు, వారి ఎన్నో దినాల నుండి ప్రభా మరి ఆశపడినటువంటి సందర్భాల్లో ప్రభా నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. దయగల తండ్రి, యువ ప్రభా మరి కిచెన్ రూమ్లో ప్రభా మరి నివసిస్తున్నటువంటి బిడ్డలు వంట చేసే సమయాల్లో వారికి మంచి జ్ఞానం ఇచ్చి చక్కగా మరి వంట తయారు చేసి రుచికరంగా తయారు చేయడానికి అనుగ్రహించండి ప్రభా. మరి రుచికరంగా వంటలు తయారు చేయడానికి అనుగ్రహించి సహాయం చేయమని ప్రభా, ఇటువంటి లోటు లేకుండా సమృద్ధిగా మీరు గృహానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తన ప్రభా ఈ గృహాల్లో నివసిస్తున్న బిడ్డలందరికీ ప్రభా నిత్యము సంతోషము, ఆనందము, సమాధానము ప్రభా నీ యొక్క బిడ్డైన ఆశీర్వాదం గురించి సహాయం చేయమని ప్రభా నైనా ప్రభా మరి ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ పెట్టుకోవాలని చెల్లించుకుంటూ ఉన్న సమయం మేలుకరంగా దేవుడికరంగా చేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించుకుని వేడుకుంటున్నాము తండ్రి. దేవుని రాజా